morning dear students, welcome to Grey Prayers degree college online classes. So last time మనం ఫైనల్ ఇయర్స్ సంబంధించి కెమిస్ట్రీ ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీ గురించి డిస్కస్ చేసాం. దాంట్లో సిలబస్ కారణండి లేకపోతే స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీ గురించి చెప్పుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లో నెక్స్ట్ టాపిక్ రియాక్షన్స్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్. రియాక్షన్స్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ అంటే వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ మిగతా వాటితో ఏ విధంగా రియాక్షన్స్ జరుగుతుంది అనేది ఒక ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇక్కడ ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ జనరల్ హ్యూమన్ లైఫ్ ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఎందుకంటే ఆక్సిజన్ ప్లేస్ an important role in our environmental conditions. సో దాంట్లో మనం ఏం చేస్తుందంటే చుట్టూ ఆక్సిజన్ ఒకటే కాకుండా రిమైనింగ్ ఏదైతే గ్యాసెస్ ఉంటాయో ఈ ఆక్సిజన్ అనేది వాటితో ఏ విధంగా రియాక్షన్స్ పార్టిసిపేట్ చేస్తుంది అనే విషయం మనం చూద్దాం. దీంట్లో చూస్తే కనుక ఫస్ట్ ఎనర్జీ ప్రొడ్యూసింగ్ రియాక్షన్స్. ఎనర్జీ ప్రొడ్యూసింగ్ రియాక్షన్ అంటే ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వడం. అది ఎలా అవుతుందని చూడండి. బర్నింగ్ ఆఫ్ ఫసిల్ ఫ్యూయల్స్ అంటే మనం జనరల్గా మనం ఏదైతే చెప్పుకుంటామో ఫసిల్స్ అంటే తెలుసు కదా మనకి ఫ్యూయల్ ప్రొడ్యూస్ అవ్వడానికి మనకి బర్నింగ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ న్యాచురల్ గ్యాస్ అంటారు. దీన్ని ఏమంటాం మీథేన్. సిహెచ్ వచ్చి మీథేన్, దాన్ని మనం న్యాచురల్ గ్యాస్ అంటాం. ఈ మీథేన్ ఈ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మీథేన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ మరియు వాటర్ మాలిక్యూల్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఏం జరుగుతుంది? ఈ మీథేన్ అనే న్యాచురల్ గ్యాస్తో ఆక్సిజన్ అనేది రియాక్ట్ అయ్యి మనకి కార్బన్ డైఆక్సైడ్ మరియు వాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కెమికల్ రియాక్షన్ బ్యాలెన్స్ కోసం ఇక్కడ మనం 2 ఆక్సిజన్ మాలిక్యూల్స్ అంటే 4 ఓవరాల్ 4 తీసుకుంటాం. దాన్ని బట్టి కార్బన్ డైఆక్సైడ్ మరియు వాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో మనకి ఈ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ఇప్పుడు బర్నింగ్ ఆఫ్ ఫసిల్ ఫ్యూయల్స్ లేదా ఎనర్జీ ప్రొడ్యూస్ రియాక్షన్స్లో ఫామ్ అయినటువంటి ప్రొడక్ట్స్ అనేవి మనకి మళ్ళీ మనం ఉపయోగించడానికి అవసరమైనటువంటి ప్రొడక్ట్సే కాబట్టి ఇది మనకి ఉపయోగం. ఇక నెక్స్ట్ రియాక్షన్ వచ్చేసి ఏంటంటే ఎయిరోబిక్ ఆర్గానిజమ్స్. వాట్ ఈజ్ ఎయిరోబిక్ అంటే కనుక ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్. అంటే కండిషన్ ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క కండిషన్ మనం మెయింటైన్ చేస్తాం. ఒకసారి గాలి ఉన్నప్పుడు ఒకసారి గాలి లేనప్పుడు ఒకసారి అంటే ఆక్సిజన్ ఉన్నప్పుడు ఒకసారి ఆక్సిజన్ లేనప్పుడు ఒకసారి. ఆక్సిజన్ ఉన్నప్పుడు మనం ఏమంటామంటే కనుక ఎయిరోబిక్ కండిషన్ అంటాం. ఆక్సిజన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఎయిరోబిక్ కండిషన్. ఆక్సిజన్ లేకపోతే కనుక దాన్ని ఏమంటామంటే నాన్ ఎయిరోబిక్ కండిషన్స్, లేకపోతే ఇంకా మిగతాది ఏదైనా. ఈ ఎయిరోబిక్ ఆర్గానిజమ్స్ దాన్ని మనం ఏం చేస్తామంటే చూడండి, డెగ్రేడేషన్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్స్. డెగ్రేడేషన్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్స్ అంటే ఏంటి? ఆర్గానిక్ మెటీరియల్స్ని డిగ్రేడ్ చేయడం. చూడండి మన రియాక్షన్ చూడండి ఒకసారి. ఇక్కడ HCHO దట్ మీన్స్ ఫార్మాల్డిహైడ్. ఫార్మాల్డిహైడ్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. ఫార్మ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. సో ఇక్కడ మళ్ళీ చెప్పుకున్నాను, పైన మనం ఫామ్ అయినటువంటి ఆల్రెడీ ప్రొడక్ట్స్ కార్బన్ డైఆక్సైడ్ వాటర్, కింద ఫామ్ అయిన ప్రొడక్ట్స్ కూడా కార్బన్ డైఆక్సైడ్ వాటర్. ఈ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ మనకి చూడండి ఇక్కడ ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అయింది కూడా మనకి మీకు ఎవరికైనా ఐడియా ఉంటే చూడండి, ఫోటోసింథసిస్ అని మనం కిరణజన్య సంయోగ క్రియ. మనం ప్రాసెస్లో ఈ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ మాలిక్యూల్ అనేది మేజర్ సోర్స్ కదా మనకు కావాల్సిన ప్రొడక్ట్స్. సో వీటి బట్టి మనకి ఫోటోసింథసిస్ అనేది కిరణజన్య సంయోగ క్రియ అనేది జరుగుతుంది. ఎందుకంటే మన గ్రీన్ ప్లాంట్స్ అనేవి ఈ కార్బన్ డైఆక్సైడ్ని వాటర్ తీసుకోవడం, మనకి రియాక్షన్ కూడా 6CO2 + 12H2 దాని ద్వారా మనకి షుగర్స్ ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే చూడండి ఇక్కడ ఫార్మాల్డిహైడ్ ఆక్సిజన్ రియాక్ట్ అయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ఫామ్ అవుతుంది. అలాగే FeO2 ఆక్సిజన్ ఫామ్ అయినప్పుడు కూడా ఒక రకమైన ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. బట్ ఇక్కడ ఫార్మాల్డిహైడ్ ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు ఫామ్ అయిన ప్రొడక్ట్స్ మళ్ళీ మనం దేంట్లో ఉపయోగిస్తామంటే గ్రీన్ ప్లాంట్స్లో ఫోటోసింథసిస్కి ఉపయోగిస్తాం. CO2 అండ్ H2 అంటే వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ మనకి కావాల్సినటువంటి మెయిన్ ప్రొడక్ట్స్ దేనికి? ఫోటోసింథసిస్కి. కాబట్టి మళ్ళీ దీన్ని మరలా దేంట్లో ఉపయోగిస్తామంటే మనం ఎక్కడ ఫామ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ వాటర్ని మనం మరలా ఫోటోసింథసిస్లో మనం ఉపయోగించడం జరుగుతుంది.
ఫోటోసింథసిస్ అంటే చాలా ఇంపార్టెంట్. మన ఫోటోసింథసిస్ జరగకపోతే ఇవాళ ఫుడ్డే. ఇది నెక్స్ట్ థర్డ్ రియాక్షన్ వచ్చి ఏంటంటే జనరల్గా ఆక్సిజన్ అనేది మనకి 3 రూపాయలు ఉంటుంది. అంటే జనరల్ మనం చెప్పుకునేది ఎప్పుడు ఒకటే చెప్పుకుంటాం, అది ఎక్సైటెడ్ లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ అంటారు. కానీ ఈ మనకి ఆక్సిజన్స్ అనేవి 3 లెవెల్స్లో ఉంటాయి అకార్డింగ్ టు మళ్ళీ మనం వాతావరణ స్పియర్స్. మనం ఆల్రెడీ లాస్ట్ చెప్పుకున్నాం ట్రోపోస్ట్రాటో, మీసోథర్మోస్ఫియర్. ఇక్కడ చూడండి ఓ పైన మనం స్టార్ చూస్తే కనుక దాన్ని ఏమంటారంటే ఆక్సిజన్ యాటమ్ అంటాం. ఇక్కడ సింగిల్ ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటాం మనం ఆక్సిజన్ యాటమ్. ఎగ్జైటెడ్ ఆక్సిజన్ మాలిక్యూల్ అంటే జనరల్గా మనం డైలీ రియాక్షన్స్లో ఉపయోగించేటువంటి ఆక్సిజనే ఎగ్జైటెడ్ ఆక్సిజన్ మాలిక్యూల్. అంటే ఏంటది ఓటు. నెక్స్ట్ వచ్చేసి ఓజోన్. ఇది అందరికీ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను. ఓజోన్ అంటే ఓటు. అంటే ఆక్సిజన్ ఉన్నటువంటి రూపాలు ఎన్ని? 3. ఈ 3 కూడా మళ్ళీ ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది చూసుకోవాలి. చూడండి, ఎటామిక్ ఆక్సిజన్ అనేది వీటిలో ఉన్నటువంటి ఎటామిక్ ఆక్సిజన్ అనేది మనకి ఇక్కడ మోర్ రియాక్టివ్ అండ్ మోర్ స్టేబుల్. ఎక్కువగా రియాక్ట్ అవుతుంది, ఎక్కువగా స్టేబుల్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ అటామిక్ ఆక్సిజన్ ఫార్మ్డ్ బై ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియలో మనకి ఆ ప్రాసెస్ ద్వారా మనం ఆక్సిజన్ యాటమ్స్ని తయారు చేయవచ్చు. ఎలా తయారు చేస్తాము? ఈ ఆక్సిజన్ని ఫోటోసింథసిస్ చేస్తే ఏమవుతుందంటే ఈ O2 2 కూడా ఆక్సిజన్ యాటమ్స్ కింద డివైడ్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఆక్సిజన్ యాటమ్స్ కింద డివైడ్ అయిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అటామిక్ ఆక్సిజన్ ఫామ్ అవడం అనేది ఏ విధంగా జరుగుతుందంటే కనుక ఫస్ట్ మనకి ఫోటోసింథసిస్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఎయిర్ గ్లో అంటాం. అంటే నైట్ టైం మనకి ఆకాశం ప్రకాశవంతంగా కనిపించడానికి, స్కై అనేది గ్లోగా ఉండడానికి కారణం ఏంటంటే ఈ రియాక్షన్. ఇక్కడ 3 ఆక్సిజన్ యాటమ్స్ కలిపి ఏం జరుగుతుంది? ఇక్కడ మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ఆక్సిజన్ మాలిక్యూల్ మరియు మనకి ఆక్సిజన్ యాటమ్ అనేది ఫామ్ అవుతుంది. ఎగ్జైటెడ్ ఆక్సిజన్ మాలిక్యూల్ మరియు ఆక్సిజన్ యాటమ్ అనేది ఫామ్ అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి? ఈ ప్రాసెస్ ద్వారానే మనకి ఆ నైట్ టైము స్కై అనేది ప్రకాశవంతంగా మెరవడానికి కారణం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఎగ్జైటెడ్ ఆక్సిజన్ యాటమ్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు కనిపించడం కానీ జరగదు. దానికి ఒక సర్టెన్ వేవ్ లెంగ్త్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జైటెడ్ ఆక్సిజన్ యాటమ్ అంటే విజిబుల్ అంటే మనకి ఎప్పుడు కనిపిస్తుంది అంటే కనుక 636 నానోమీటర్స్, 630 నానోమీటర్, 558 నానోమీటర్ దగ్గర మనకి కనిపిస్తుంది. మనకి విజిబుల్ ఏదైనా సరే రేడియేషన్ సంబంధించి ఎప్పుడు పడితే అప్పుడు కనిపించడం జరగదు. సర్టెన్ వేవ్ లెంగ్త్ అనేది మెయింటైన్ చేస్తుంది తరంగదైర్ఘ్యం. ఆ తరంగదైర్ఘ్యం బట్టే మనకి విజిబిలిటీ అనేది ఉంటుంది. ఎక్కడ చెప్పుకున్నాం చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎగ్జైటెడ్ ఆక్సిజన్ యాటమ్ అనేది విజిబిలిటీ ఎక్కడ ఉంటుంది అంటే కనుక 636 నానోమీటర్, 630 నానోమీటర్, 558 నానోమీటర్ ఆ రేంజ్లో మనకి కనిపించడం అనేది జరుగుతుంది. ఇక దీంట్లోనే 4 రియాక్షన్ చూస్తే కనుక యూవీ రేడియేషన్స్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ యాటమ్, ఆక్సిజన్ అయాన్స్ ఆర్ ఫార్మ్డ్. యూవీ రేడియేషన్స్ అంటే అది వికిరణం, ఒక లైట్. యూవీ రేస్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అదొక లైట్. యూవీ రేస్ అనేవి రియాక్ట్ ఏమవుతుందంటే ఆక్సిజన్ యాటమ్తో యూవీ రేడియేషన్స్ అనేవి పార్టిసిపేట్ చేసి దాని ద్వారా ఏమవుతుందంటే మనకి ఆక్సిజన్ అయాన్స్ అనేవి ఫామ్ అవుతుంది. ఆక్సిజన్ అయాన్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు మనం? అయాన్స్ మీన్స్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో ఇక్కడ మనం చూడండి, ఆక్సిజన్ యాటమ్ రియాక్ట్స్ విత్ యూవీ రేడియేషన్ అంటే ఒక వికిరణం, యూవీ వికిరణం తర్వాత ఆక్సిజన్ యాటమ్ అనేది రియాక్షన్ పార్టిసిపేట్ చేస్తే చూడండి ఆక్సిజన్ అయాన్స్ ఫామ్ అయ్యాయి. ఆక్సిజన్ అయాన్స్ మీన్స్ పాజిటివ్. తర్వాత రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ అనేవి బయటికి. దీంట్లో చూడండి ఆక్సిజన్ అయాన్స్ అనేవి ఎగ్జైటెడ్ ఆక్సిజన్ మాలిక్యూల్ రియాక్ట్ అయితే ఏమవుతుంది మనకి? ఈ ఎగ్జైటెడ్ అయాన్స్ ఫామ్ అవుతాయి, మళ్ళీ ఆక్సిజన్ యాటమ్ అనేది బయటికి చేస్తుంది. సో ఏది తీసుకున్నా అలాగే మనకి రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ ప్లేస్లో మనం N2 తీసుకోవచ్చు, లేకపోతే రిమైనింగ్ ఏదైనా తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి యూవీ రేడియేషన్స్ ఆక్సిజన్ యాటమ్తో రియాక్ట్ అయితే ఫామ్ అయ్యే ప్రొడక్ట్స్ ఏంటి? ఆక్సిజన్ అయాన్స్. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి ఓజోన్ ఫార్మేషన్. సో
సో ఓజోన్ ఫార్మేషన్ చాలా ఈజీ. మనం ఆల్రెడీ ఈ ప్రీవియస్ క్లాసెస్లో మనం రియాక్షన్స్ చూసుకుంటే చాలాసార్లు మనం ఈ ఓజోన్ ఫార్మేషన్ అనేది చేసాం. సో లాస్ట్ టైం మనం ఓజోన్ అనేది ఎక్కడ ఉంటుందో కూడా చెప్పాం. ట్రోపో, స్ట్రాటో, మీసో, థర్మోస్ఫియర్లో ఏ స్ఫియర్లో ఉంటుందని కూడా. చూడండి ఇక్కడ ఓజోన్ ఫార్మ్డ్ బై ఫోటోకెమికల్ రియాక్షన్స్. ఫోటోకెమికల్ రియాక్షన్స్ ద్వారా ఓజోన్ అనేది ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది చూడండి. ఆక్సిజన్ అనేది ఫోటోకెమికల్ రియాక్షన్ జరిగి 2 ఆక్సిజన్ యాటమ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఫస్ట్ స్టెప్ ఆక్సిజన్ అనేది ఫోటోకెమికల్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేసి 2 ఆక్సిజన్ యాటమ్స్ ని ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఈ ఆక్సిజన్ యాటమ్ వచ్చి ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యే ఫామ్ అవుతున్నట్టు మనకి ఓజోన్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి M అనే కాంపౌండ్ తీసుకుంటాం. M మీన్స్ దాంట్లో మనం ఏదైనా తీసుకోవచ్చు, ఆక్సిజన్ తీసుకోవచ్చు, నైట్రోజన్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. అంటే ఆక్సిజన్ యాటమ్ ముందు ఫామ్ చేయాలి. ఆక్సిజన్ యాటమ్ ఎలా ఫామ్ చేస్తాం? ఫస్ట్ స్టెప్ లో ఆక్సిజన్ ని ఫోటోకెమికల్ రియాక్షన్ ద్వారా 2 ఆక్సిజన్ యాటమ్స్ మనం ఫామ్ చేసి దాంట్లో ఫామ్ అయినటువంటి ఒక ఆక్సిజన్ ని మనం ఇక్కడ మళ్ళీ ఆక్సిజన్ యాటమ్ ని ఇక్కడ మనం ఎగ్జైటెడ్ ఆక్సిజన్ మాలిక్యూల్ తో రియాక్ట్ చేస్తాం. ప్లస్ M మీన్స్ O2 N2 ఏదైనా మనకి ఏం ఫామ్ అయింది? ఫైనల్ గా ఓజోన్ అనేది ఫామ్ అయింది. సో ఈ రకంగా వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, దానివల్ల వచ్చే మిగతా ప్రొడక్ట్స్ అన్నీ ఏంటంటే, సో దీంట్లో ఎక్కువగా మనకి ఫోటో కెమికల్ రియాక్షన్స్, యూవీ రేడియేషన్స్, ఫోటోసింథసిస్ ఈ 3 ప్రాసెస్ ద్వారా ఇదంతా కూడా మనకి ఈ 5 రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి రియాక్షన్స్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్స్ అనేది. ఓకే, ఇకపోతే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి హైడ్రలాజికల్ సైకిల్ లేదా వాటర్ సైకిల్ అంటారు. హైడ్రలాజికల్ సైకిల్ లేదా వాటర్ సైకిల్. హైడ్రలాజికల్ సైకిల్, వాటర్ సైకిల్ అంటే ఏంటి? జలచక్రం అంటాం. జనరల్గా మనం వాటర్ ఉపయోగించిన తర్వాత ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అనేది చాలా ఈజీ. వాటర్ సైకిల్ అనేది మనం జనరల్గా ప్రీవియస్ క్లాసెస్ చూస్తాం. ఒకసారి మనం దాన్ని కూడా హైడ్రలాజికల్ సైకిల్ అనేది మనం వాటర్ సైకిల్ అంటే జలచక్రం అంటాం. జనరల్గా మనకి ఇప్పుడు ఈ వాటర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ మనకి తెలియాలి. సో వాటర్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు చాలా తెలుసు కదా. ఎందుకంటే చూడండి, వాటర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ లివింగ్ ఆర్గానిజమ్స్. వాటర్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చాలా వాటిల్లో కూడా అది ఉపయోగపడుతుందనే విషయం మనకు తెలుస్తుంది. డ్రింకింగ్ వాటర్ మనం ఉంటే, లేకపోతే అది కాకుండా మనకి ఇంకా మనం డ్రింకింగ్ వాటర్ కాకుండా మెయిన్ మనకి ఫోటోకెమికల్ రియాక్షన్ ఫోటోసింథసిస్కి మనకి ఉపయోగిస్తుంది. అంటే ఏంటి? కిరణజన్య సంయోగగిరికి మనం మెయిన్ అది ఉపయోగిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చి మనం దేనికి ఉపయోగిస్తాం అంటే ఎక్కువగా మనకు లోపల జరిగే రియాక్షన్స్ ఏముంటాయంటే మనకి మెటబాలిజం, సర్క్యులేషన్, మూమెంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇన్ ద బాడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. మెటబాలిజం లోపల ఏదైతే ఒక చర్య మనం జరుగుతూ ఉంటుందో ఈ టోటల్ బాడీ మెటబాలిజానికి మనకి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన బాడీలో ఉండేది ఎక్కువ వాటర్ కంటెంట్ కాబట్టి వాటర్ కంటెంట్ లేకపోతే మనం బ్రతకడమే కష్టం. సో ఈ మెటబాలిజంకి మెయిన్ ఉపయోగిస్తుంది, మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి సర్క్యులేషన్ అంటే ఒక చోట నుంచి వేరే చోటకి సర్క్యులేషన్ అవ్వడం. అలాగే మన బాడీలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అంటే మనం ఏం తీసుకున్న ఫుడ్ న్యూట్రియంట్స్ అనేది ఒక చోట నుంచి వేరే చోటకి వెళ్ళడం, అక్కడ మనం అది అబ్జర్వ్ చేసుకోవడం జరగాలి అంటే కనుక కంపల్సరీ వాటర్ అనేది ఉండాలి. అంటే మనం ఏం చెప్తాం? మూమెంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇన్ ద బాడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. మూమెంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇన్ ద బాడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఒక చోట నుంచి వేరే చోటకి మనం న్యూట్రియంట్స్ని ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, సరఫరా చేయడం కానీ, లేకపోతే అక్కడ ఆ పర్టికులర్ ప్లేస్లో అబ్జర్వ్ చేసుకోవడం కానీ మరి ఈ వాటర్ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకేం చేస్తుంది? ఇట్ రిమూవ్స్ అన్వాంటెడ్ మెటీరియల్స్. అంటే బాడీలో ఏదైనా వేస్ట్ పార్టికల్స్ ఉన్నాయి మనని అది బయటికి పంపించడానికి ఎక్కువ వాటర్ కంటెంట్ అనేది మనకు ముఖ్యం. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఈ యూరిన్ ప్రాసెస్ అనేది వాటర్ లేకపోతే కనుక మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటేనే మనకి ఆ ప్రాసెస్ అంతా కూడా ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ అన్వాంటెడ్ మెటీరియల్స్ అనేవి బయటికి వెళ్ళడానికి కూడా ఉపయోగపడతాయి. అందుకే మనం వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటేనే మన బాడీ లోపల అంతా కూడా ఫ్రెష్గా ఉండడం జరుగుతుంది.
ఇలా వాటర్ సరైన కంటెంట్లో ద్రవ పదార్థాల కంటెంట్లో సరిగ్గా తీసుకోకపోతే ఈ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడం అని, లేదా మిగతా కిడ్నీస్ పాడైపోవడం అని, మిగతా రియాక్షన్స్ అన్నీ కూడా మనకి బాడీలో సరిగ్గా జరగవు. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ మినరల్స్. ఆల్రెడీ చెప్పాను, మినరల్స్ అనేది ఒక చోట వేరే చోట ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి. ఇక మెయిన్ పార్ట్ ఏంటంటే మనకి ఫోటో సింథసిస్. సో అంటే వాటర్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మరి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడానికి మనకి ఇంకా ముఖ్యమైనది ఏంటి? ఈ రైన్ఫాల్. మన వర్షాలు పడడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. మరి వర్షాలు పడాలంటే మనకి వాటర్ అనేది మెయిన్ సోర్స్. కాబట్టి ఈ హైడ్రలాజికల్ సైకిల్ లేదా వాటర్ సైకిల్ అనేది మనకి 2 స్టెప్స్లో జరుగుతుంది. అంటే 2 టైప్స్ ఉంటాయి. అదేంటంటే షార్ట్ సైకిల్ ఒకటి, లాంగ్ సైకిల్. షార్ట్ సైకిల్ అంటే చూడండి, ఇది తక్కువ మొత్తంలో జరిగే ప్రాసెస్. అంటే చూడండి, మనకి ఈ మన చుట్టూ ఉండే కాలువలు కానివ్వండి, నదులు కానివ్వండి, లేదా మెరైన్స్ కానివ్వండి, ఫ్రెష్ వాటర్ సిస్టమ్ కానివ్వండి, లేదా గ్రౌండ్ వాటర్ కానివ్వండి, వీటి ద్వారా ఇమీడియట్గా ఫామ్ అయ్యి దాని ద్వారా మనం వర్షం పడింది అనుకోండి, లేదా రైన్ కానీ, స్నో కానీ, స్లీట్ కానీ, అంటే మనం ఏమంటాం వడగళ్ళు కానీ. సో ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ అంతా జరగాలంటే మనకి ఏంటంటే ఈ షార్ట్ సైకిల్ ద్వారా మాత్రమే అది జరుగుతుంది. షార్ట్ మీన్స్ చాలా తక్కువ మొత్తంలో ఉన్నటువంటి వాటర్, తక్కువ మొత్తంలో ఉన్న వాటర్ అంటే కాలువగానే ఉండి, నదులానే ఉండి, లేకపోతే ఈ మెరైన్ వాటర్స్, ఫ్రెష్ వాటర్స్ కావాలంటే ఏదైనా సరే సరస్సులు, కుంతలు అంటాయి కదా, వీటి ద్వారా ఇమీడియట్గా రైన్ ఫాల్స్ అనేవి మనకి పడడం అనేది జరుగుతుంది. దీన్ని ఏమంటాం? షార్ట్ సైకిల్. సెకండ్ వన్ ఏంటంటే లాంగ్ సైకిల్. లాంగ్ సైకిల్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీని ద్వారానే మనకి ఎక్కువ మొత్తంలో రైన్ ఫాల్ అనేది జరుగుతుంది. సో లాంగ్ సైకిల్ ఎట్లా జరుగుతుందంటే చూడండి, మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం, మనం ఓవరాల్గా మన భూమి మీద ఎక్కువ ఉన్నటువంటి పర్సంటేజ్ ఏంటంటే వాటర్కి ఒసిన్స్. సో 97.5% అనేవి ఎర్త్ మీద ఉండడం జరిగింది. మరి ఎంత పర్సంటేజ్ ఆఫ్ వాటర్ అనేది దీంట్లో ఉంది కాబట్టి ఎవాపరేషన్ అనేది దాంట్లో జరుగుతుంది. రైన్ ఫాల్ అనేది ఇమీడియట్గా రైన్ ఫాల్ ఫామ్ అయ్యే దాని ద్వారా అది భూమి మీద పడడం అనేది జరుగుతుంది. అందుకే ఈ షార్ట్ సైకిల్, లాంగ్ సైకిల్ రెండు కూడా ఇంపార్టెంటే. కానీ లాంగ్ సైకిల్లో మనకి 97.5% అనేది ఈ ఒసిన్స్ ఉండడం వల్ల సముద్రాల ద్వారా మనకి ఎవాపరేషన్ జరిగి ఈ రైన్ ఫాల్ అనేది రావడం జరుగుతుంది. సో హైడ్రాలజికల్ సైకిల్ అంటే మనకి వాటర్ యొక్క ఇంపార్టెన్స్ రాయాలి. నెక్స్ట్ సైకిల్స్, ఈ 2 సైకిల్స్ మనం రాయాలి. సో ఏ విధంగా జరుగుతుంది మరి అంటే కనుక ఇలా మనం పై చార్ట్ ద్వారా మనం చెప్పుకోవచ్చు. చూడండి, ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. మనకు జరిగే ప్రాసెస్ ఏంటి? ఒక వాటర్ కానివ్వండి, ఫ్రెష్ వాటర్ కానివ్వండి, లేకపోతే ఒసిన్ వాటర్ కానివ్వండి, ఆ వాటర్ అనేది ఎవాపరేషన్ జరిగి మేఘాలు వచ్చి మళ్ళీ మేఘాలు మనకు వర్షం పడడం అనేది మెయిన్ ప్రాసెస్. ఇదే మన బ్రెయిన్ ప్రాసెస్. ఇది ఒకటే మేజర్, మిగతాయి కూడా ఉంటాయి. ఇది ఒకదాని ద్వారా మాత్రమే వర్షాలు పడడం అనేది జరగదు. ఇక మిగతాయి కూడా ఉంటాయి. అదేమంటారు చూడండి. చూడండి, కింద మనకి గ్రౌండ్ వాటర్. గ్రౌండ్ వాటర్ అంటే ఏంటి? నీరు, భూగర్భ జలాలు అంటే సముద్రాలు అంటే, నదులు అంటే, సెలయేరు అంటే, లేదా ఏదైనా నదు ప్రవాహాలు అంటే ఏదైనా సరే అది మనకి సోర్స్ ఆఫ్ వాటర్. ఈ సోర్స్ ఆఫ్ వాటర్ మనకి ఏమవుతుంది చూడండి, సూర్యరశ్మి అంటే సౌరశక్తి. మనకి ఈ సన్ అనేది లైట్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఈ ఎవాపరేషన్ అనేది జరుగుతుంది. మనకు తెలిసినటువంటి ఒకటే ప్రాసెస్ మనందరికీ, ఈ సౌరశక్తి ద్వారా మనకి ఈ సూర్యుడి నుంచి వచ్చే కిరణాల ద్వారా ఎవాపరేషన్ జరిగి ఈ వాతావరణం నీటి ఆవిరిగా మారి మేఘాలు చేరడం అనేది జరుగుతుంది. అది మళ్ళీ మనకి ఎలా ఫామ్ అవుతుంది? వర్షాల కింద ఫామ్ మళ్ళీ ఇక్కడ పడడం అనేది జరుగుతుంది. ఇది మనకు తెలిసినటువంటి ప్రాసెస్. ఇది కాకుండా, ఇది ఒకటే కాకుండా మనకి వృక్షాల ద్వారా, జంతువుల ద్వారా కూడా మనకి వాటర్ ఎవాపరేషన్ అనేది జరుగుతుంది. దాని ద్వారా కూడా తక్కువ మొత్తంలో వర్షం అనేది రావడం జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది చూడండి. ఇది ఏదైతే మనం సౌరశక్తిలో చెప్తున్నామో సేమ్ చూడండి, ఇటు సైడ్ సేమ్ గ్రౌండ్ వాటర్. ఈ గ్రౌండ్ వాటర్ మనకి ఏమవుతుందంటే చూడండి, మొక్కలు అంటే వృక్షాలు, ఈ మొక్కలు వృక్షాలు ఏమవుతుందని చూడండి, బాస్పోస్టేపం అంటాం. అంటే మొక్కలు కింద ఈ వేరు ద్వారా మనం వాటర్ తీసుకుని దాని ద్వారా వచ్చి ఈ కాండాలు కానీ లేదా ఆకుల ద్వారా వచ్చినప్పుడు ఈ ఆకులు, పత్రాలు ఏమంటాయంటే చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల ద్వారా ఎవాపరేషన్ జరిగి మనకి వాతావరణంలోకి వాటర్ అనేది రావడం జరుగుతుంది. దాని ద్వారా మళ్ళీ వర్షం రావడం అనేది జరుగుతుంది. ఇది ఒకటి. నెక్స్ట్ ఏంటి? జంతువుల ద్వారా కూడా జరుగుతుంది. జంతువుల ద్వారా కూడా తక్కువ మొత్తంలో విసర్జన ద్వారా, పరిపోషణ ద్వారా కూడా ఇదంతా కూడా మళ్ళీ వాతావరణం నీటి ఆవిరి పైకి వెళ్ళడం, మేఘం ద్వారా మళ్ళీ వర్షం పడడం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏముందంటే ఈ వాతావరణం చల్లబడడం, మళ్ళీ నీటి రావడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా మనం ఈ హైడ్రలాజికల్ సైకిల్ లేదా వాటర్ సైకిల్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో టుడే టాపిక్స్ వచ్చి మనం ఏం చెప్పుకున్నాం?
అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్స్ రియాక్షన్స్ ఏ విధంగా చెప్పుకున్నాం అది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హైడ్రాలజికల్ సైకిల్, వాటర్ సైకిల్ ఇది కూడా ఎక్కువ సార్లు రిపీటెడ్ కావడం జరుగుతుంది. సో ఈ రెండు కూడా బాగా చదువుకుంటాం. థ్యాంక్ యూ.